సుప్రీంకోర్టులో ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ని అసలు ప్రభుత్వానికే తెలియదు అన్నటువంటి విషయం కోర్టులో తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి తెలియదు నిన్న జరిగింది. ఓ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కేంద్ర ప్రభుత్వం మీద ధిక్కరణ పిటిషన్ వేస్తే తెలియకపోవడం ఏంటి అని కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఆయన కొద్దిసేపు ఒకంత గందరగోళానికి గురైన ఘటన సర్వోన్నత న్యాయస్థానంలో చోటు చేసుకుంది. దేశంలోని పలు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల్ని కేంద్రం అమలు చేయడానికి నిర్దిష్ట కాలావధిని నిర్ణయించాలంటూ లాయర్ హర్ష్ విబోరే సింఘాల్ దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం గురువారం విచారించింది. అయితే దీని మీద శుక్రవారం వాదోపవాదాలు జరగనున్నాయి. అయితే అదనపు సమాచారం కోసం ఈ కేసును మరో వారం పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ వెంకటరమణి కోరారు. అందులోనే సీజీఐ కలుగజేసుకుని వాయిదా సంగతి సరే, అసలు కేంద్ర వైఖరిని తప్పుపడుతూ కొలిజియన్ సిఫార్సులను కేంద్రం వెంటనే ఆమోదించట్లేదంటూ జార్ఖండ్ ప్రభుత్వం కేంద్రం మీద ధిక్కార కేసేసింది. మీకు ఆ విషయం తెలుసా అని ప్రశ్నించారు. దీంతో అవాక్ కావడం వెంకటరమణి వంతైంది. మళ్ళీ సీజీఐ కలుగజేసుకుని నిన్న కోర్టులో పనులు ముగించుకుని రాత్రింటికి బయలుదేరే ముందు దీన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం మీద ఏకంగా సుప్రీంకోర్టులో కేసు నమోదైతే ఆ విషయం కేంద్రం తరపున వాదించి మీకు తెలియకపోవడం ఏంటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తే ఆయన కూడా అవునండి నిజంగా నాకు తెలియదని చెప్పారు.